10 సంవత్సరాల క్రితం నీ మాట నమ్మి నీకు భూములు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇంతవరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చూపించలేదు, ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండానే మనం నువ్వు ఇంకా బలం, ఇంకా భూములే ఉండంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంతవరకు ఎప్పుడైనా చెప్పావా 50,000 ఎకరాలు చాలో ఇంకా కావాలని చెప్పావా ఎప్పుడన్నా? ఈ మొత్తం కాలంలో ప్రజల్లోకి వెళ్ళి చెప్పావా? ఎన్నికల్లో చెప్పావా? ఈ 50,000 ఎకరాలు చాలవంట. ఒకవేళ మీరు 50,000 ఎకరాలతో సర్దుకున్నారా ఇది మున్సిపాలిటీ అయిపోద్ది. బెదిరింపు, బ్లాక్ మెయిల్. ఈకపోతే మీరు భూములు ఇది మున్సిపాలిటీ అయిపోద్ది. ఎందుకు పైన రాకుండా పోతారు? ప్లాట్లు ఇచ్చారు కదా, రేట్ల తర్వాత మీ ఇష్టం. థ్రెటనింగ్. ఒక ముఖ్యమంత్రి అమాయకులైన రైతుల మీద ప్రయోగిస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ తప్పు అంటున్నా. ఇస్తే తీసుకో, అది వేరే విషయం. ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇన్ని ఎకరాలు ఏం చేసుకుంటావు నువ్వు? ముందు చెప్పావా? ఎప్పుడు కళ్ళలో గుర్తొచ్చి ఇంకా పెంచాలంటే పెంచేయటమేనా? ఒక ప్లాన్ లేదా? మాస్టర్ ప్లాన్ అయిపోయింది కదా, సింగపూర్ తీసుకొచ్చావుగా, రెడీ అన్నావుగా. అప్పు లేని మళ్ళీ 2వ దశ ఎందుకు వచ్చింది? ఇప్పుడు అప్పు లేని 3వ దశ ఇప్పుడు ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది.